ఇక అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఫుడ్ వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపించారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓ తెలిపారు. అయితే వర్సిటీలో ఫుడ్ పాయిజన్ అయి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిల్వ ఉంచిన ఆయిల్, గుడ్లు, కూరగాయలు, పురుగులు పట్టిన రైస్ వాడుతున్నారంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ పై ప్రభుత్వం సీరియస్ అయింది. కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్కు ఆదేశించింది. డిఎస్ఓ, తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్, తర్వాత మనకి డిఎస్పి గారు, ఇట్లా 6గురిని మళ్ళీ అసలు ఏంటి ఈ ఎస్ఆర్ఎంలో కాలేజ్లో పిల్లల పరిస్థితి ఏంటి, ఎంత విషమంగా ఉంది, లేకపోతే చాలా ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసిన ఫిగర్స్ ఇవి, నిజాలేంటి, కంటామినేషన్ ఏదన్నా ఉంటే దానికి సోర్స్ ఏంటి, దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయండి, దాన్ని కంటైన్ చేయండి అని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు పొద్దునే కూడా మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్ మెస్ని విజిట్ చేయడము, తర్వాత అక్కడ ఉన్న మెడికల్ క్లినిక్ ఏదైతే ఉందో దాన్ని విజిట్ చేయడము, దాని తర్వాత మొత్తం కాలేజ్కైనా వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది ఏంటి అని విజిట్ చేయడం, ఈ 3-4 పాయింట్స్ని విజిట్ చేశాము. సో అక్కడ నుంచి కూడా ప్రతి సెంటర్ నుంచి ఫుడ్ శాంపిల్స్ కానీ వాటర్ శాంపిల్స్ కానీ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఫుడ్ ఏదైతే వండుతున్నారో అక్కడ గ్రోసరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అలానే ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళు వండుతున్నారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఎలా అన్ని ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా, ఎఫ్ఎస్ఎస్ఐ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చెప్పి డీటెయిల్గా కూడా ఇంకా మనకి టీం అక్కడే ఉన్నారండి. 2 టీమ్స్ ఉన్నాయి. సో వాటిని పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ ఆన్గోయింగ్గా ఉంది. అలానే మెడికల్ క్లినిక్ వాళ్ళకి ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్ 1 వీక్గా ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఏ సిమ్టమ్స్తో వచ్చారు, వచ్చిన టోటల్ పీపుల్లో ఎంతమంది స్టమక్ పెయిన్